4వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. 1. రైలులో గాని మోటారులో గాని ప్రయాణం చేయువాడు తానొక చోటు నుండి వేరొక చోటుకు పోయినట్లు మాట్లాడును. కానీ వాస్తవముగా పోయినది బండి కానీ తాను కాదు. తానట్లే కదలక బండిలో కూర్చుండి ఉన్నను బండి యొక్క గమనమును తనపై ఆరోపించుకొనును. అట్లే ప్రకృతిబద్ధమగు దేహము గుణముల స్వభావమును అనుసరించి కర్మలాచరింతును. దేహమందలి ఆత్మ సాక్షి మాత్రము అయినను దేహము చేయు వ్యాపారములు తానే చేయుచున్నానని భ్రమింపు చేయుచున్నాడు. కర్మరహితుడగు ఆత్మను కర్తగా భావించినట్లే ఆ కర్మయందు కర్మను చూచుట అజ్ఞాన దృష్టి. దేహము వ్యాపారము చేయుచున్నను తానే దేహము కంటే భిన్నుడుగాన తానే చేయకుచుండుట లేదని సాక్షినిండుట కర్మమును చూచుట. ఇది విజ్ఞాన దృష్టి. ఈ రెండిటి రహస్యమును గ్రహించిన వాడే బుద్ధిమంతుడు. అట్టివాడ కర్మ ఆశ్రయించిన నైష్కర్మ్య సిద్ధి నొందును. కనుకనే అతడు మహాయోగి, సర్వకర్మలు ఆచరించువాడు. 2. అధ్యాయము 3 శ్లోకము 6లో వివరించినట్లు అకర్మ అనగా దాంభిక కర్మ, శారీరకముగా నిర్యాపారము, మానసికంగా విషయలోలత్వము. దీని రహస్యమును ఎరుగుటచే ఆ కర్మయందు కర్మను చూచుట. దీని అకర్మ అనగా కర్తృత్వ భోక్తృత్వాభిమానరహిత నిష్కామ కర్మ. అధ్యాయము 3 శ్లోకము 7 ఇందు శారీరక వ్యాపారములుండును గాని మనస్సు కామవాసన రహితమై నిశ్చలముగా ఉండును. ఇది ఏ కర్మయంద కర్మ. ఈ రెండిటి తత్వమును తెలిసిన నరుడు బుద్ధిమంతుడై యోగి అయి సరియగు అకర్మములను అనుష్ఠించి సర్వకర్మలు ఆచరించిన ఫలితము పొందును. కర్మ, వికర్మ, అకర్మలను అగామి, సంచిత, ప్రారబ్ధ కర్మలుగా కొందరు వ్యాఖ్యానింతురు. ప్రారబ్ధము నుండి అనగా పూర్వ సంస్కారముల నుండి ప్రస్తుత కర్మలు వెలువడును. ఇదియే అకర్మ నుండి కర్మ మరియు ప్రస్తుత కర్మ నుండి మునుముందు ప్రారబ్ధం ఏర్పడును. ఇదియే కర్మ నుండి అకర్మయను వారు సమన్వయింతురు. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్నకర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవరి కర్మలందియు కామవాసనారహితుడైయుండునో, ఎవడి కర్మలు జ్ఞానాగ్ని వలన దగ్ధము చేయబడినవో అట్టి వానిని విఘ్నులు పండితులందురు. ఏదైనానొక పని చేసినప్పుడు దానికి బాహ్యము అంతరంగము అని వివిధమగు ఫలము ఏర్పడును. ఎవరిని గురించి ఆ కర్మ చేయబడినదో వానిపై గలుగు పరిణామము బాహ్య ఫలితము. కర్మ చేయు కర్త మనస్సుపై గలుగు పరిణామము ఆంతరింగకము. ఈ రెండు ఫలితములు కూడా తాత్కాలికము, కాలాంతరమందు కలుగు ఫలితమునని మరలా రెండు విధములుగా వెంటనే కలుగు ఫలితము తాత్కాలికము, ఈశ్వరుని నియమము అనుసరించి జన్మాంతరమందు లభించు ఫలితము దూరస్థము. ఉదాహరణార్థము, ఆకలిగొన్న వారి కొనకి అన్నము పెట్టిని మనుగొనును, వెంటనే వాడ ఆకలి సుఖించును. ఇది తాత్కాలిక బాహ్య ఫలితము. ఈ అన్నము పెట్టుట అను బీజము నుండి మనకు జన్మాంతరమందు అన్న సమృద్ధి అను బాహ్య ఫలితము లభించును. ఇంతేకాక క్షుధార్థుని బాధ నివారించున్నందుకు మన మనస్సును వెంటనే ఆనందము కలుగును. ఇది తాత్కాలికముగా ఆంతరిక ఫలితము. ఇది మనస్సులో బీజరూపమున సూక్ష్మముగా నిలిచియుండును. దీనినే కామవాసన లేక సంస్కారము లేక సంకల్పము అందురు. ఈ వాసన నుండి కాలాంతరమందు మరలా అట్టి పని చేయుటకు పరిస్థితులు అనుకూలంగా నున్నచో కోరిక బయలుదేరును. కావున ఈ వాసనలే కోరికలకు మూలము. దుష్టకర్మల వలన దుష్టవాసనలు, మంచి కర్మల వలన మంచి వాసనలు మనసును ఏర్పడి కోరికలను మూలమై జీవిని సంసారమందు త్రిప్పుతూ కర్మ ఫలితములు పునర్జన్మ హేతువులని ఇదివరకు 2వ అధ్యాయంలో చెప్పబడినది. ఈ 2 విధముల ఫలితములను వర్జించుటతే జన్మరాహిత్యము కలుగును. ఇదియే జ్ఞానాగ్నితో కర్మలను దహించుట. మనస్సు నిష్కామ బుద్ధిచే వాసనారహితమేర్పడవలెను. ఇట్లొనర్చిన వాడే పండితుడు. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ.
కర్మఫలనం ఆసక్తి వదిలి సదా తృప్తి కలవాడై పరులనెవ్వరి ఆశ్రయించక బాహ్యవలంబన మేమియూ లేక నిత్యకృత్యములను నిర్వహించుచున్నను అతడేమియూ చేయనివాడే. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఆశను వదిలి ఎవరి వద్దను ఏమియూ గ్రహింపకుండా మనస్సును ఇంద్రియములను నిగ్రహించి శరీరముతో వ్యవహారమునర్చున అతడు ఆ కర్మల వలన పాపమునొందడు. శరీరం కేవలం అనగా దేహధారణకు మాత్రము చేయు కర్మయని కొందరి అభిప్రాయము. కానీ 3:7లో వివరించిన శారీరక కర్మయని గ్రహించుట మేలు. మనస్సు వాసనారహితమై కర్తృత్వాభిమానవర్జితమై యుండా కర్మేంద్రియముల చేయు కర్మలన్నీయు అకర్మలే. వాటి వలన పుణ్యపాపములుండవు. యదృచ్ఛాలాభసంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. దైవానుగ్రహం వలన కానీ ప్రారబ్ధ కర్మానుసారముగా కానీ ఆయాచితముగా లభించిన వాటితో సంతుష్టి నొంది శీతోష్టాది ద్వంద్వములను అతిక్రమించి అసూయారహితుడై ప్రాప్తమునందు సమబుద్ధి కలిగి వ్యవహరించువాడు కర్మబద్ధుడు కాడు. యోగక్షేములను దైవాయత్తమనొచ్చి నిర్వికారుడై నిశ్చింతుడై వర్తించుగాని కర్మల అకర్మలే. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. సంగదోషము లేక అహంకారవర్జితుడై జ్ఞాన నిశ్చయం నుండి సర్వకర్మలు ఈశ్వరారాధనా దృష్టితో లేక కర్తవ్యతా దృష్టితో లేక త్యాగ దృష్టితో ఎవడ ఆచరించునో అట్టి వాని కర్మలన్నీయు సూర్యుని ముందు మంచువలే విరిసిపోవును. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతన్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞను చేయువాడును హోమమొనర్చుబడు ద్రవ్యములను వాటి హుతమొనర్చు అగ్నియు పరబ్రహ్మ స్వరూపములే. ఈ యజ్ఞ ఫలితము కూడా బ్రహ్మార్పణమే. ఇట్లు సర్వకర్మలను యజ్ఞ దృష్టితో నొనర్చుటయే బ్రహ్మకర్మ సమాధినిష్ట. ఇట్టి నిష్ట గలవాడు పరబ్రహ్మస్థితియే పొందును.